యాపిల్ మ్యాక్‌బుక్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి మ్యాక్ ఓఎస్ టాహో 26.6.1. ఇక సైజ్ గురించి చెప్పాలంటే ఇది 2.1 జీబీ అన్నమాట. ఇక అప్డేట్ డిస్క్రిప్షన్‌లో చూసుకున్నట్లయితే ఇది సెక్యూరిటీ ఫిక్సెస్‌తో అయితే వస్తుందని మెన్షన్ చేశారు. నేనైతే అప్డేట్‌ని డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకోటి గైస్, ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ మ్యాక్‌బుక్‌లో ఎటువంటి యూఐ రిలేటెడ్ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేయరన్నమాట. అంతా కూడా ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ అప్డేట్ చేసిన తర్వాత కొన్ని గంటల పాటు యూజ్ చేశాక నా యొక్క రివ్యూ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. దాంతో పాటుగా సినీ బెంచ్ స్కోర్స్ అనమాట, అప్డేట్ చేయకముందు ఏ విధంగా వచ్చాయి, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయని కూడా స్క్రీన్ షాట్లో. ఇకపోతే నేను యూజ్ చేస్తున్న మోడల్ వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M1. దీంట్లో 16 GB ర్యామ్ ఉంది, అలాగే 512 GB SSD అయితే ఉంది. ఇప్పటి వరకు నా ల్యాప్టాప్ అంతా నార్మల్గానే వర్క్ అవుతుంది అనమాట. కానీ ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ. అది కూడా టాహో వర్షన్కి అప్డేట్ చేసిన తర్వాత అనమాట. ఒకవేళ మీ మ్యాక్బుక్ అనేది సెక్వోయా ఓఎస్ అంటే టాహో కంటే ముందు వర్షన్లో ఉన్నట్లయితే, అంటే అదే రన్ అవుతుంది అన్నట్లయితే దాంట్లోనే అయితే ఉండండి. టాహోలకి అయితే మీరు అప్డేట్ చేయకండి. చాలా అంటే చాలా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొన్ని నెలల్లో యాపిల్ అనేది ఇంకొక నెక్స్ట్ ఓఎస్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తుంది మ్యాక్బుక్స్ కి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దాన్ని టెస్ట్ చేద్దామని. టాహో తర్వాత ఏ విధంగా వచ్చేస్తుంది, ఏంటి చేంజెస్ అనేది. సేమ్ ఆ అప్డేట్ ని కూడా ఈ టాహో లాగానే ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 లో ఇన్స్టాల్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్యూచర్ లో. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇంకోటి గైస్, నేనైతే ఈ సండే లైవ్ రావడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ సండే కూడా అయితే వచ్చాను అనమాట. ఒకవేళ మీకు తెలియదు అంటే చెప్తున్నాను, దానికోసమే ఎవ్రీ సండే రావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ టైమింగ్స్ కూడా మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ అనమాట. రండి, జాయిన్ అవ్వండి ఆ లైవ్ లో. జస్ట్ చిట్ చాట్ అనమాట, మాట్లాడుకుందాం. డిఫరెంట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అవి కూడా అడగచ్చు నన్ను, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక కమింగ్ బ్యాక్ టు ది అప్డేట్, ఇది కంప్లీట్ అవడానికి 12 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. అప్డేట్ జరుగుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి గాయస్. ఇక అప్డేట్ చేసిన తర్వాత నేను కొద్దిసేపు అయితే యూస్ చేశాను. ఫస్ట్ స్కోర్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది అప్డేట్ సినీ బెంచ్ వి. ఇక నా ఓవరాల్ రివ్యూ ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలి అంటే, నా మ్యాక్బుక్ అనేది ముందు ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఏమైతే లేవు. బ్యాటరీ డ్రైనింగ్ స్టిల్ ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంది. బట్ కొత్త ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఇంట్రడ్యూస్ అయితే అవ్వలేదు. దానికి నేను హ్యాపీ అనమాట. ఒకవేళ మీరు కూడా మ్యాక్బుక్ యూస్ చేస్తున్నారు అంటే వేరే వర్షన్ M1 కాకుండా మీ రివ్యూ కూడా అయితే కింద కామెంట్లు తెలపండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా అనేది. అలాగే కామెంట్స్ లో ఎవరైతే రివ్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్, కొద్దిగా టైం తీసుకొని కామెంట్స్ చేస్తున్నందుకు. సో అదనమాట గైస్, ఓవరాల్ గా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.